హే బ్రో, వాట్సప్, దిస్ ఈజ్ సర్దార్. బ్రో, ఈ ప్రపంచంలో ఎవరికైనా సరే ఈ ఫేస్ ఉంటుంది కదా, ఈ ఫేస్కి ఒక ఇమేజ్, ఒక ట్యాగ్ ఈ ప్రపంచం ఇస్తారనమాట. మన ఫేస్కి ఒక ట్యాగ్ ఇస్తారు, మన బిహేవియర్కి ఒక ఇంపార్టెంట్ ట్యాగ్ లైన్ ఇచ్చేస్తారనమాట. ఎలా అంటే వీడు మంచివాడు, వీడు చెడ్డవాడు, వీడు పెద్దోడు, వీడు చెడ్డోడు, వీడు చిన్నోడు, వీడితో అస్సలు పెట్టుకోవద్దు, వీడు రాక్షసుడు, అమ్మ వీడి కోపం వస్తే చాలా డేంజరస్. సో ప్రతి ఒక్కళ్ళ ఫేస్కి, మన ఎంటైర్ హ్యూమన్ బిహేవియర్కి జనాల్లో ఒక ఇంప్రెషన్ జనాలు మనకి ఇస్తారనమాట. ఓకే, మనం 10 మందితో మాట్లాడుతున్నప్పుడు కొంతమంది మన గురించి మంచిగా చెప్పుకోవచ్చు, కొంతమందికి చాలా చెడ్డగా చెప్పుకోవచ్చు. అది సిచ్యువేషన్ బట్టి అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది. మోస్ట్లీ 90% మనల్ని లైక్ చేసే వాళ్ళే ఈ ప్రపంచంలో ఉంటారు. అది మాత్రం కామన్. నువ్వు ఎంత బాగున్నా, ఎంత మంచి పనులు చేసినా, 99.99% ఎంత చక్కగా ఉన్నా కూడా ఒక్క చిన్న తప్పు చేసి చూడు, గాన్. సో నేను చెప్పేది ఏంటంటే, మంచిగా ఉండండి. 10 మందిని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేయొద్దు. ఇంప్రెస్ చేసి ఏదో వాళ్ళ ముందు నేను పెద్ద గొప్ప మంచివాడిని అని నీకు నువ్వు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు చీకట్లో అయినా, వెలుతురులో అయినా, బజార్లో అయినా, ఇంట్లో అయినా నువ్వు నీలాగే ఉండు. ప్రతిసారి మంచిగానే ఉండు. ఇక్కడ మనకి తెలియాలి మన హార్ట్లో మన గురించి, అరే నీకేంట్రా, నువ్వు పలానా వాళ్ళకి సాయం చేస్తూనే ఉంటావు, నువ్వు మంచోడివిరా అని కాన్ఫిడెన్స్ మనకి ఇక్కడ ఉంటే చాలు. ఎవరి ట్యాగ్ మనకు అవసరం లేదు, ఎవరి సర్టిఫికేట్ మనకు అవసరం లేదు. హే సర్దార్, నువ్వు గొప్పడివిరా అని చెప్పేసి నా ఫ్రెండ్ నాకు ప్రింట్అవుట్ ఇచ్చి ఒక సర్టిఫికేట్ ఇస్తే లాభం లేదు. నాకు నేను తెలుసుకోవాలి, నేను ఎంత మంచివాడిని, నేను ఎంత డీసెంట్గా ఉంటాను, నేను ఎంత డిసిప్లిన్గా ఉంటాను. నాకు ఇంటర్నల్గా సాటిస్ఫాక్షన్ రావాలి. అప్పుడే మనమందరం హ్యాపీగా ఉంటాం. చిన్న చిన్న తప్పులు చేయడం ఓకే, కావాలని తప్పులు చేయడం తప్పు. ఎవరిని హర్ట్ చేయవద్దు. నువ్వు ఎంత తోపైనా, ఎంత డబ్బున్నడివైనా, ఎంత రిచ్ అయినా, ఎవరిని హర్ట్ చేసే రైట్ మనకి లేదు. సో ఎవరిని హర్ట్ చేయకుండా మన పని మనం చూసుకుంటూ, మన లైఫ్లో మనం బిజీ అవుతూ హ్యాపీగా ఉందాం, మంచిగా బ్రతుకుదాం. బాయ్, టేక్ కేర్.